అక్రమ సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్ భార్యను అంతమొందించాలని చూసిన వైనం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే లాం గ్రామానికి చెందిన కుసుమకుమారి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో హెడ్ నర్సుగా పనిచేస్తోంది. ఆమె భర్త కనపర్తి సురేష్ బాబు కొల్లిపర పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. గత 7 సంవత్సరాలుగా రాజవరపు ధనలక్ష్మితో అక్రమ సంబంధం ఏర్పరచుకొని తనను వేధిస్తున్నాడని భార్య కుసుమకుమారి ఆవేదన వ్యక్తం చేసింది. 18వ తేదీ ఆదివారం తనపై భర్త ధనలక్ష్మి హత్యాయత్నం చేశారని వాపోయింది. లాంలో తన ఇంటి వద్ద ఉండగా దాడి చేసి కంట్లో కారం చెల్లి నోట్లో టాబ్లెట్లు వేసి ముక్కు మూశారని చెప్పింది. అపస్మారక స్థితిలో ఉన్న తనను జీజీహెచ్కి సన్నిహితుల సహాయం చేత వచ్చానని చెప్పింది. లాంలో ఇల్లు నా భర్త ఉద్యోగం కోసం నా భర్తను వదలలేదండి. అది అమ్మాయి అహల్య నర్సింగ్ హోమ్లో స్టాఫ్ నర్సుగా చేస్తుందండి. వచ్చేటప్పుడు వెళ్ళిద్దండి మా ఆయన దగ్గరికి, డ్యూటీ నుండి వెళ్ళేటప్పుడు కూడా మా ఆయన దగ్గరికి వెళ్ళిద్దండి. నేను వెళ్ళాను కాబట్టి ప్రత్యక్షంగా చూశానండి. నాకు చెప్తున్నారు, నేను వెళ్ళలేదండి. దయచేసి ఆ ఇల్లు అవన్నీ కూడా నా పిల్లలకు సంగేటట్టు సహాయం చేయండి. ఆ అమ్మాయి మీద నా భర్త మీద చర్యలు తీసుకోండి. నా చాలికి కాకుండా ఒక సహాయం చేయండి. ఆదివారం సోమవారం సెలవే కదా, మా హస్బెండ్ దగ్గరికి వెళ్దామని చెప్పి నేను 6:30కి బయలుదేరుదాం వెళ్ళానండి. వెళ్ళేసరికి నా హస్బెండ్ లేడు, ఇంట్లో లైట్ ప్లేస్ ఉంటుంది. లైట్ ప్లేస్ ఉంటే వస్తాడు కదా అని కూర్చున్నానండి. కరెక్ట్గా 7:20కి అమ్మాయిని ఎక్కించుకొచ్చాడండి. రాజవరపు ధనలక్ష్మిని ఎక్కించుకొచ్చినప్పుడు ఈ అమ్మాయి దిగి లోపలికి వచ్చింది. ఏంటే నువ్వు నా ఇంటికి వచ్చావంటే నన్ను ఎగిరి కొట్టింది సార్. అంత దూరం పడ్డానండి నేను. నా ఇల్లు అంటావేంది సురేష్, నా మగుడు, ఇది నా ఇల్లు, నా మగుడు, నా ఇల్లు అని కొట్టిందండి. కొడతాం అంత దూరంలో పడ్డా నేను. లెగిసేలోపు కారం నా కళ్ళల్లో చల్లేసిందండి. నాకు అసలు కళ్ళు కనపడలేదండి, మనుషులు కనపడడం లేదు. ఎవరిని మా హస్బెండ్ లోపలికి ఏదో తీసుకొస్తానో దేనికో వెళ్ళాడు. వెంటనే వచ్చి ఏదో పొడి ముందు బిళ్ళలు కలిపి ముక్కు మూసి నోట్లో పోసేసిందండి నాకు. నేను అరుస్తానే ఉన్నానండి. ఈలో మళ్ళీ కాళ్ళు తీసుకొని కొట్టిందండి. నసలన్నీ కూడా రాత్రి దాకా వాసిపోయినాయండి. కొట్టి మా చేతులు కారం కడుకొచ్చుకుంటానని లోపలికి వెళ్ళిపోయారండి. ఇంకా వాళ్ళిద్దరు లాక్ చేసేసి కళ్ళు కనపడుతున్నా చేసుకుంటే పొంగు కాడికి వెళ్ళి కళ్ళు కడుక్కుని నా ఫోన్ తీసి అమ్మాలని చెప్పి కారం తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళారండి. ఆ ధనలక్ష్మి పేడ మాత్రం నాకు నా కుటుంబానికి వదలలేదండి. నాకు 3 పిల్లలు ఉన్నారండి. దగ్గరికి రానివ్వలేదండి. మా ఆయన కూడా తనుకున్నాడు, తనుకున్న చేసి నొక్కేసాడండి. మాట్లాడితే నాకు విడాకులు అంటున్నాడండి. తనకి రికార్డెడ్గా పెళ్లి చేసుకోవాలని మొన్న శనివారం నా దగ్గరికి వచ్చిన రోజు కూడా అన్నాడండి. నువ్వు కేసు పెట్టావు, నువ్వు అవసరం లేదు నాకు, అదల్లా మీరే చేసుకుంటా, అదే నా భార్య ఛాలెంజ్ చేస్తున్నాడండి. ఈ ధనలక్ష్మి ఏమో ఎక్కడ పడితే అక్కడ నిన్ను చంపేస్తానని అన్నంత పని చేసిందండి. 3